ఇదిగోండి, ఇది చెట్టు. ఇది చెట్టు అనమాట. దీనికి వచ్చింది ఇది సన్నది. కట్ చేద్దామండి. తీసానండి. కొంచెం కొరుకుందండి. ఇదిగో పగులు. దీనికి తడిగుడ్డ కట్టి పండబెట్టి చూపిస్తానండి. కాయ ఉందండి. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది కూడా పండిందండి. కట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి. అన్నీ తీసేద్దామండి ఇవాళ. ఇలా తడి వేసానండి. వర్షాలకి ఇలా అయిపోయింది. ఇంకా పండి గుడ్డ కట్టి తడిగుడ్డ కట్టి పండబెట్టి మళ్ళీ చూపిస్తానండి. కోసుకున్న కాయనండి తడి క్లాత్లో చుట్టాలండి. చిన్న టవల్ తీసుకొని మనం క్లాత్ని ఇలా తడి చేసుకోవాలండి. చుట్టేసి ఇలా పెట్టేసేయాలండి. ఈ క్లాత్ ఆరిపోకుండా ఇలా కొద్ది కొద్దిగా నీరు చిలకరించేసి అట్టే పెట్టాలండి. ఈవినింగ్ చూపిస్తానండి ఎలాగ పండిందో. చేసండి గిన్నెలో ఉంచేసి పైన నీళ్ళు తడుపుకుంటూ ఉంచానండి. 2 days తర్వాత కొంచెం చూద్దామండి. ఇలా పగులు వచ్చిందండి. పగుళ్ళు. ఈ పగుళ్ళు వస్తే దీని నుండి మంచి సెంట్ కూడా వస్తుందండి. సెంట్ అంటే మంచి వాసన. ఇది పండినట్టండి. కొంచెం చూడండి, మెత్తగా కూడా అయింది. ఈ దోసకాయ కూర దోసకాయ అండి. కూర దోసకాయలు పండవు. నేను పండబెట్టాను చాలా రోజులు ఉంచేసి. పళ్ళు దోసకాయలు అండి ఇలా పొడాగా ఉంటాయి. దాని స్కిన్ చాలా పల్చగా ఉంటుందండి. దీని స్కిన్ చాలా మందంగా ఉంది. కట్ చేసుకుందాం. కట్ చేస్తున్నానండి. ముందు ఈ తొక్క తీసేద్దాం. ఇది మందంగా ఉందండి. లోపల ఇలాగ విత్తనాలండి. చూడండి, ఈ విత్తులు మనము ఎండబెట్టుకొని మళ్ళీ మొక్కలుగా యూజ్ చేయొచ్చండి. నేను మా గార్డెన్లో అయితే ఇలా తినేస్తాం. పప్పు చేసినా కూడా ఈ గింజలండి నేను గార్డెన్లో వేసేస్తానండి. మొక్కలు వస్తూనే ఉంటాయి. మాకు కూర దోసకాయలు పండుతూనే ఉంటాయండి. ఎప్పుడు కూర దోసకాయలు మేము పప్పులో వేసుకుంటే వాళ్ళం. ఈ మారి అనిపించిందండి పండబెడతామని. అయినా మాకు ఫలించింది. పండింది. చూడండి, అలాగే స్కిన్ వచ్చేస్తుంది. ఇలా స్కిన్ అంతా తీసుకుందామండి. చూడండి, స్కిన్ ఎంత మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. దూదిలాగా ఉంటుందండి. మనం పళ్ళు కుంచామంటే కాపు తక్కువైపోతుందండి. మొత్తం దాని ఎనర్జీ అంతా పండు పైన పెడుతుంది కదా. మనం కూర దోసకాయలు ఎప్పటికప్పుడు అలా కోసుకుంటే కాయలు వస్తూనే ఉంటాయి. ఈ పండు చాలా బాగుంటుందండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, బాయ్. మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటానండి.